సిరిధాన్యాలు. చాలామంది మిల్లెట్స్ అనగాడే ఏదో షుగర్ ఉన్నవాళ్లు తినే ఆహారమనో లేదా బరువు తగ్గడానికి మాత్రమే పనికొస్తుందనో అనుకుంటారు. మార్కెట్లోకి వెళ్లి రాగులు, జొన్నలు, సజ్జలు తెచ్చుకుని నేను కూడా మిల్లెట్స్ తింటున్నాను, నేను చాలా హెల్దీ అనుకుంటారు. ఇక్కడే మనం ఒక పెద్ద సైన్స్ లాజిక్ని మిస్ అవుతున్నాం. మన ప్రకృతిలో ధాన్యాలు 3 రకాలుగా ఉంటాయి. మొదటిది నెగటివ్ గ్రెయిన్స్, అంటే ఈ తెల్ల బియ్యం, గోధుమలు, మైదా లాంటివి. వీటిలో పీచు పదార్థం అంటే ఫైబర్ దాదాపుగా శూన్యం. ఇవి తిన్న వెంటనే మన రక్తంలోకి చక్కెరను విపరీతంగా వదిలేస్తాయి. ఇవి రోగాలను పెంచుతాయి. రెండవది న్యూట్రల్ గ్రెయిన్స్, అంటే మనం ఇప్పుడు వాడుతున్న రాగులు, జొన్నలు లాంటివి. ఇవి మంచివే, వీటిలో ఫైబర్ ఉంటుంది. ఇవి ఉన్న ఆరోగ్యాన్ని నిలబెడతాయి. కానీ ఇప్పటికే మీ శరీరంలోకి వచ్చిన జబ్బుని వెనక్కి పంపలేవు, అంటే రివర్స్ చేయలేవు. ఇక మూడవది అత్యంత శక్తివంతమైనది పాజిటివ్ గ్రెయిన్స్. ఇవే మన సిరిధాన్యాలు. ఇవి కేవలం ఆహారం కాదు, మన పూర్వీకులు మనకిచ్చిన సహజ సిద్ధమైన మందులు. మీ శరీరంలోకి ప్రవేశించిన ఎలాంటి మొండి జబ్బునైనా సరే మూలాల నుంచి వెతికి పట్టుకుని బయటకు తరిమేసే సత్తా ఈ పాజిటివ్ మిల్లెట్స్కి మాత్రమే ఉంది. ఈ పాజిటివ్ మిల్లెట్స్ కేవలం 5 రకాలు మాత్రమే ఉంటాయి. అవే కొర్రలు, అరికెలు, సామలు, ఊదలు మరియు అండుకొర్రలు. వీటిని డాక్టర్ ఖాదర్ వలీ గారు ప్రపంచానికి